హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదండి. సో అది ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. మా వరలక్ష్మి దేవి ఎలా ఉంది, ఏంటి, పూజ ఎలా చేసుకున్నాను, మా ఇంటికి ఎవరెవరు మహాలక్ష్ములు వచ్చారు ఏంటి అనేది అయితే ఈరోజు వ్లాగ్ ఉంటుందండి. సో ఫస్ట్ అయితే నేను ముగ్గు వేసేసి ప్రసాదాలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. అన్నీ మీకు చూపించలేకపోతున్నానండి. సో ఏదో కొద్దిగానే చూపిస్తున్నాను. ఇవేమో బూరెలు, గారెలు, పంచామృతము, లెమన్ రైస్ ఇలాంటివి అయితే కొన్ని రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కలశం రెడీ చేస్తున్నానండి. యాక్చువల్గా అమ్మవారిని ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ నేను నైటే ప్రిపేర్ చేసేసానండి. సో ఇప్పుడు ఓన్లీ కలశం మాత్రమే పెడుతున్నాను. కలశము, ప్రసాదాలు వీటికే నాకు టైం అయిపోయిందండి. అస్సలు టైమే సరిపోలేదు. యాక్చువల్గా నేను శ్రావణ శుక్రవారం అయితే చేసుకోలేదండి ఈ పూజ. నేను లాస్ట్ వారం అయితే చేసుకుంటున్నాను. శ్రావణ మాసంలో ఉన్న లాస్ట్ శుక్రవారం అయితే చేసుకుంటున్నానండి వ్రతము. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నాకు చేసుకోవడానికి కుదరలేదు. సో అందుకనే ఈరోజు ఏంటంటే మధ్యాహ్నము అంటే 11:55కి అమావాస్య స్టార్ట్ అవుతుందండి. అందుకని ఈ లోపల అయితే వ్రతం అయిపోవాలి, ప్లస్ తాంబూలాలు అయిపోవాలన్నమాట. తాంబూలాలు కనీసం కొంతమందికైనా 5 to 6 మెంబర్స్ కన్నా అలా ఇచ్చేస్తే సరిపోతుంది అన్నారు. ఇప్పుడైతే కలిసిని ప్రిపేర్ చేసేసాను కదండి. దానికి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టి గోల్డ్ హారము, చైను, రూపుతో అలంకరించాను. తర్వాత అయితే మన క్యాంటీన్లో వచ్చిన పువ్వులు పెట్టి అలంకరించేసి నెక్స్ట్ అక్షంతలు కలుపుకొని ఇప్పుడు పసుపు గణపతిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ లోపలనే నేను తోరణం కూడా అల్లుకొని పెట్టుకున్నాను. మనం చేతి కట్టుకునే తోరణాన్ని కూడా అల్లి అక్కడ కలసం ముందు అయితే పెట్టాను. యాక్చువల్గా తోరణం అల్లడం, కలసం వాటర్లో ఏమేమి వస్తువులు మిక్స్ చేశానంటే కొన్ని పవిత్రమైన వస్తువులు వేస్తాం కదండి, అవి చూపించాలనుకున్నాను. చాలా అయితే చూపించలేకపోయానండి, టైం కుదరలేదు. సో ఇప్పుడైతే దీపారాధన చేస్తున్నాను. అన్ని దీపాలను వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. సో ముందుగా పూజకు ముందే అగరబత్తులు వెలిగిస్తున్నాను, ఎందుకంటే మంచి స్మెల్ కోసమని. ఎందుకంటే అమ్మవారికి మంచి సువాసన అంటే ఇష్టం అండి. అందుకని మనం ఫస్ట్ పూజకు ముందే సాంబ్రాణి కావచ్చు, ధూపం కావచ్చు, లేదు అంటే అగరబత్తులు ఏదైనా సరే మనం వెలిగించి ఇల్లంతా స్ప్రెడ్ చేయాలన్నమాట ఫస్ట్. తర్వాత అమ్మవారి చుట్టూ కూడా మంచి సువాసన వెరచిల్లేటట్టు చూసుకోవాలండి. తర్వాత మనం ఏదైతే దీపాలు వెలిగిస్తాం కదా, అక్కడ కూడా మనకి బజార్లో కొన్ని రకాల పర్ఫ్యూమ్ టైప్లో పౌడర్స్ ఉంటాయి, పర్ఫ్యూమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. స్పెషల్గా అమ్మవారి కోసం అని డిజైన్ చేసి ఉంటారు వాటిని. సో అవి తెచ్చి కూడా నేను ఆయిల్ అంటే మనం నెయ్యి కానీ నూనె కానీ వేస్తాం కదా దీపాలలో, అందులో వేయచ్చు, అమ్మవారి మీద చల్లచ్చు. ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. వస్తుందా బాబు 1 గంట 11:30 దగ్గర రా, నువ్వు వెళ్ళలేదు. సో ఫైనల్గా పూజ అయితే అయిపోయిందండి. అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యం చేసి కొబ్బరికాయ కొట్టి హారతిని అయితే ఇస్తున్నాను. అమ్మవారికి హారతిని ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను హారతి తీసుకోమని. సో ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చేసారండి. టైం ఇప్పుడు 11 అలా అవుతుంది. వ్రతం జరుగుతున్నప్పుడే తోరణానికి పూజ చేయించి చేతికి కట్టించారండి మా ఆయన దగ్గర పంతులు గారు. తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఫ్రెండ్స్ అంతా అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పిక్స్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ అందరికీ నేను తాంబూలం అయితే ఇస్తున్నాను. అవునా, వాటర్ వేస్తే అది పెట్టుకోవడానికి మళ్ళీ 7 నడుము కాస్తుంది. అవునా, నేను చేయించుకున్నాను, అలాగే తెలుసు నాకు. బాగా చేస్తారు. మంది దగ్గరేనా? ఒకరోజు వెళ్దాం. అడ్రస్ లొకేషన్ ఇప్పుడు వచ్చారు కొంచెం కాదు, నేను అక్కడ చూడడానికి అదన్నట్టు తర్వాత అది ఎడిట్ చేసుకోవచ్చు కలిపి.
7:44 అయింది. నాకు 12 o'clock వస్తుంది. ఏమేమి పూజ కడితే అట్లా చికెన్ చేసేస్తాను. అయిపోతుంది అనుకున్నా ఎక్కడైంది పంతులు గారు బాగా లేట్ చేసేసారు. పంతులతో కూడా మాట్లాడదాం టైమే లేదు అసలు. లేదు లేదు బాగానే ఉంది సార్. ఏంటంటే ఎవరిని పిలుద్దాము అని ఆలోచించాను. మనము చదివితే ఒక ఫ్లోలో వెళ్తారు. వీడియో కదా అనేస్తాం మనం ఫాస్ట్గా. దానికి తేడా కథ కూడా చాలా బంధంగా ఇక్కడ పెడితే అసలు ఇక్కడ పెట్టచ్చు కానీ ఒక లైన్ కానీ కొందరు ఇక్కడ వైజాగ్ లో ఇక్కడ పెడతారు. మా బడ్జెట్ అయితే ఇక్కడ కొందరు ఇలా కూడా పెడతారు. ఇలా ఇక్కడ పెడతారు అసలు ఇట్లా అంటారు. పంట అయిపోవాలి అని కొంచెం వీడియోలో నీకే బాగుంది. పాలీకే అని అన్నాను. ఎక్కడ బాగుంది చూడు ఒకసారి. అది పైకి పెట్టి ఒకసారి ఉండేది మరి అది అసలే సింధూరం కదా. ఇది వచ్చింది కిందకి బాగానే బాగుందా? దీనికి బావాలి అసలు ఫుల్ ఉంది కదా. అని తెచ్చుకుంటున్నాం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. తెచ్చుకుంటున్నాం మా ఆయన. 3 సార్లు ఏమవుతుంది అంతే కదా. ఒకసారి మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. లక్ష్మి మోడల్ మా ఇంటికి వచ్చింది ఎవరండి? అమ్మవారు. అమ్మవారు ఏ అమ్మవారు? ఆదిలక్ష్మి. అది చెప్పించాల్సింది. మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా? నాకు పెట్టలేదే. ఆయుష్మాన్ బాబా అనుకున్నవన్నీ అవ్వాలి. ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. అలా ఉండండి, ఫోటో అలా ఉండండి ఒక నిమిషం. నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని అందరినీ మర్చిపోకుండా ఖచ్చితంగా నేను పట్టీలు వేసుకోవడానికి కూడా టైం లేదు. అన్ని తిరిగి స్నానాన్ని పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు అన్న ఎదురికి వెళ్ళాలి. స్నానం చేసేటప్పుడు రాసుకున్నాను. అది పోయినప్పుడు మళ్ళీ రాసుకుంటే ఉండేది. టైం లేదు. కాదు నువ్వు కూడా రాసుకున్నావు. చైతన్య ఎప్పటి నుంచి ప్లానింగ్? డెకరేషన్ అన్నీ తీసింది కదక్క వీడియో. హెల్తీగా ఉంటే చాలు, అన్ని సాధించవచ్చు. ఇప్పుడు అడ్డు పెట్టాలి చెయ్య. మన చెట్టుదా ఇది? కొనిందేనా? షాపింగ్ ఎప్పుడు చేస్తావు ఇవన్నీ? అయితే అన్నీ వచ్చినప్పటికి నువ్వు అన్నీ సెట్ చేస్తావు. చేసేసాను. అయితే ఫ్లైట్ మిస్ అయిపోయింది అంటున్నాడే. ఫ్లైట్లో వచ్చానన్నారు నాతో. నాకు అలా తమలపాకులు పెట్టలేదా? మామూలు పెట్టాను అంటే ఆర్టిఫిషియల్ పసుపు కుంకుమతో. మామూలు పెట్టు.
చేసుకోవచ్చు, ఖాళీగా ఉంటారు. నైట్ అయినా నువ్వు పెట్టచ్చు వీడియో, అప్పుడే ఒక్కసారిగా రీచ్ అవుతుంది. నువ్వు మిట్ట మధ్యాహ్నం పెడితే ఎవరో ఇంట్లో మళ్ళీ ఖాళీగా ఉన్న వాళ్ళు తప్ప పిల్లలు వాళ్ళు చూడలేరు. నాకు ఇప్పుడే 10 మెంబర్స్ వెళ్ళారు. అవునా? అక్కడ నుంచి వచ్చారా? 10 మెంబర్స్ అయ్యారు. స్వీట్ చేశారు కానీ మీరు ఎక్కడ కనిపించలేదు. ఆ రోజు డోర్ కొడదామన్నా కూడా ఇంట్లో ఉన్నారా లేదా? లేదు, నాకు నేను చేసేదాన్ని అన్ని ప్రిపేర్ చేసుకుంటూ చూసుకుంటాం. ఫస్ట్ థర్డ్ ఫ్రైడే, మళ్ళీ ఏమో నెక్స్ట్ ఫ్రైడే వేరే మామయ్య చనిపోయింది. ఓకే, నిన్ననే అయిపోయింది అంత కార్యక్రమం అంతా. ఇది చేసుకున్నాను, ఈరోజు చేసుకున్నాను. యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకేం ప్రాబ్లం లేదు కదా? లేదు. ఏదైనా ఉంటే చెప్పండి, కట్ చేసేస్తా. యూట్యూబ్ ఛానల్ వస్తూనే ఉంటారు ఈవినింగ్ వరకు. వీళ్ళేమో మా నైబర్స్ అండి. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ మీకు తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ అందరూ తెలిసే ఉంటుంది, నా వ్లాగ్స్లో చూస్తుంటారు కదా. సో ఇదే అండి, అమావాస్య వచ్చే లోపల పూజ ప్లస్ తాంబూలం ఇవ్వడం అయితే అయిపోయింది. రిమైనింగ్ ఎవరైనా కొంతమంది ఉంటే, అంటే మార్నింగ్ రావడానికి కుదరలేని వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు అని చెప్పారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పారు అనమాట. వేరే వాళ్ళు పెద్దవాళ్ళని అడిగాను. సో ఈ గ్యాప్ అయితే కొంచెం దొరికింది కదా అనేసి నేను అమ్మవారిని అయితే కొద్దిగా షూట్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ అందరికీ చాలా బాగా నచ్చిందంట అండి. అందరికీ రాగానే గూస్ బంప్స్ వచ్చాయంట, ఒకలాంటి ఫీలింగ్ వచ్చిందంట, టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చిందంట అండి. అందరికీ చాలా బాగా చేసావని అప్రిషియేట్ చేశారు. నాకైతే చాలా సంతోషం వేసింది. ఇంతకు ముందు కూడా చేశానండి, నేను పెళ్ళైనప్పటి నుంచి చేసుకుంటున్నాను, నాకు తెలిసినప్పటి నుంచి. బట్ హ్యాండ్స్ లెగ్స్ మాత్రం ఫస్ట్ టైం అటాచ్ చేశాను. అందుకని దానికి తగ్గట్టు అయితే చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా అని అయితే సెట్ చేశాను ఇలాగా. యాక్చువల్గా ఇంకా నా మైండ్లో కొద్దిగా ప్లానింగ్ అయితే ఉండిందండి. ఈ అమ్మవారి కింద ఉన్న 3 స్టెప్స్లో తాంబూలము అంటే తమలపాకులు ఫ్లవర్స్తో అయితే డిజైన్గా డెకరేట్ చేయాలనుకున్నాను. బట్ టైం లేక అది అలాగే వదిలేయడం జరిగిందనమాట. సో ఇంకా ముత్తైదువులు వచ్చారండి, వాళ్ళకు తాంబూలం ఇద్దాము. పిల్లలు వస్తారా? లేదండి, పక్కనే కదా. అదే కదా. మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా? యాక్చువల్గా మా ఇద్దరు పిల్లలు లేరండి, స్కూల్కి వెళ్ళారు. పెద్ద అబ్బాయి ఏమో 10th తప్పకుండా వెళ్ళాలి, చిన్న అబ్బాయి ఏమో క్లాస్ లీడర్ అంట. సో ఎలక్షన్స్ ఉన్నాయి మాకు, నేను ఖచ్చితంగా వెళ్ళాలని వాడు వెళ్ళిపోయాడు. సో నాకు వీడియో షూట్ చేసే వాళ్ళు లేరండి. మా మేడే నాకు కెమెరామ్యాన్ అనమాట. పాప మా ఆంటీనే తీశారు ఎలాగో అలాగా. కాకపోతే కాళ్ళు కనిపిస్తే తల కనిపించకుండా, తల కనిపిస్తే కాళ్ళు కనిపించకుండా షూట్ చేశారు. దాన్ని నేను ఎలాగో ఎడిట్ చేసి పెట్టుకోవాలి ఇంకా. కుంకుమ పెట్టేసి ఆల్రెడీ పెట్టలేదు, అరటిపళ్ళు పెట్టు, రెండింటికి 2, ఇంకోటి ఆంటీకి వెళ్ళాలంట. తాంబూలం 2 ఆకులు ఇంకా డబ్బులు పెట్టాడు, అందుకన్నా ఉంది. ఇదమ్మ వాయిదం ఉంచుకుంటున్నమ్మ వాయిదం నమ్మ వాయిదం. మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా? లక్ష్మీదేవి. क्या बोला बिफोर लक्ष्मीदेवी बेचो ना करो तो खाना देना दे दो नहीं नहीं आपके नहीं చైతన్య 2 minutes వెళ్ళేసి వస్తాను. వెళ్ళరా వెళ్ళరా పో మధు. యూట్యూబ్ లో పెట్టచ్చా ఇది వీడియో?
3:30కి లేచాను ఫస్ట్. ఫస్ట్ పట్టలేదండి అసలు. ఏంటో పట్టుకున్నాము, టైర్డ్ అయిపోతాము అని పడుకున్నాను. అందరూ పడుకోవాలి ఓకే అంటే పడుకుంటే ఇద్దరు పట్టలేదు. హాఫ్ అన్ అవర్ అనవసరంగా పనిలో చేసుకుంటాను కదా అని లేచి మళ్ళీ ఏదో పని చేసి పట్టుకున్నాను. నాకు ఇష్టం. అందులో అయితే ఇంత చేయడం అవుతుంది మీకు ఎలా చేస్తున్నారు అందరూ మందిరాలు పెట్టుకున్నాను. మీకు అనుకుంటే సెపరేట్గా అలాగే పెద్దగా పెట్టుకోవాలి. ఏమో కట్టుకున్నప్పుడు అమ్మవారు ఎప్పుడు కనిపిస్తారు. సారీ కలర్ బాగుంది. చాలా రోజుల నుంచి ఈ కలర్ కోసం ఇస్తున్నాను. దీప్తి అని ఫ్రెండ్ దగ్గర అమ్మాయి 10 మెంబర్స్ వచ్చారు. విల్లాస్ నుంచి పిలిచాను జ్యోతి. లక్ష్మి గారిని లవ్ అంటే లేరంట, బెంగళూరు వెళ్ళారంట. వస్తానన్నారు మరి ఇక్కడ. అదే ఇక్కడ ఫస్ట్ టైం కాళ్ళకి పసుపు రాయించుకున్న ఆవిడ బిందు గారండి. తను మా పక్కింటిలోనే ఉంటుంది, పక్కింటి ఆవిడ అనమాట. సో కొత్త ఫ్రెండ్స్కి ఒకసారి పర్మిషన్ తీసుకుంటున్నాను. నేను యూట్యూబర్ని, యూట్యూబ్లో పెట్టచ్చా, మీ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చా అని పర్మిషన్ తీసుకొని ఓకే అంటేనే అప్లోడ్ చేస్తున్నానండి. లేదంటే వాళ్ళ హెడ్స్ వాళ్ళ కొంచెం కవర్ చేస్తున్నాను పడకుండా. దీని పేరు మధు అండి. నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ అనమాట. చాలా మంచిది ఈ అమ్మాయి. ఫస్ట్ గ్రీన్ సిటీలో నాకు తినే ఫ్రెండ్ అనమాట. సో తను చెప్తుంది, నీ ఓపిక్కి అందరూ ఆశ్చర్యపోతున్నారు చైతన్య అని చెప్తుంది ఆ అమ్మాయి. బాగానే ఐడియా ఫస్ట్ ఫ్రెండ్స్ అనే ఈ ముస్లిమ్స్ ఆవిడ ఓకే ఓకే వచ్చిన రెండో రోజే అనుకుంటా. చాలా బాగా అక్కడ విండో దగ్గర హాయ్ హాయ్ హలో హలో అంటారు. ఇట్లా చూసుకున్నాను. చూస్తే అమ్మాయి కిచెన్ లో చాలా మంచి ఫ్రెండ్. ఇక్కడికి వచ్చాక బాగా క్లోజ్ అయింది. గౌరీ ఎవరైనా ఇస్తున్నారు మీరు అడిగితే మీకు చెప్తాను. కవిత వద్దులే అలా అక్కడ పెట్టుకోండి. ఇచ్చుకుంటున్నామా వాయినం మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా? God bless you. Always be happy. చూడండి, కలశము అంటే ఐ మీన్ కలశం రూపంలో ఉన్న అమ్మవారిని అయితే ఎంత అందంగా ఉందో కదా. అసలు నేను జూమ్ చేసి అయితే ఇంతకుముందు చూపించలేదు, అందుకని ఒకసారి జూమ్ చేసి మొత్తం అన్నీ చూపించాలి అనుకుంటున్నాను. చూడండి అమ్మవారి ఫేస్ చూడండి, సాక్షాత్తు లక్ష్మీదేవి దిగొచ్చినట్లయితే నాకు అనిపిస్తుందండి. నాకైతే ఎంత ప్లెజెంట్గా, ఎంత పీస్గా, ఎంత ఆనందంగా ఉందో ఈరోజు అయితే అసలు మాటల్లో చెప్పలేనండి. నేను యాక్చువల్గా అందరికీ తాంబూలంతో పాటు స్వీట్స్, గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్, అరటిపళ్ళు అన్నీ ఇచ్చి పంపించానండి. ప్యాక్ చేసి ఇచ్చి పంపించాను. ఇక్కడేం పెట్టలేదు, ఎందుకంటే అందరూ బిజీగా ఉన్నారు, టైం సరిపోదని అయితే పంపించాను. మా మెయిడ్ కూడా వెళ్ళిపోయిందండి. ఇప్పుడే కాస్త రిలాక్స్ అయ్యి కొంచెం ప్రసాదం తీసుకొని, అంటే ఐ మీన్ తిని పంచామృతం అయితే తీసుకున్నానండి. అది కూడా మార్నింగ్ 3కి లేసానండి, 3:30కి అలాగ లేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి నేను. సో 3:13 అవుతుంది. సో ఇప్పుడు కొద్దిగా అయితే ప్రసాదం తీసుకున్నాను. ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యానండి. సో ఒకసారి అమ్మవారిని, వినాయకుడిని క్లోజప్లో చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అయితే చేసుకునే ఉంటారండి. బట్ నేను ఎలా చేశాను, నేను ఏదైనా పొరపాట్లు చేశానా, లేదంటే బాగా చేశానా,
అనేది అయితే మీ ఉద్దేశాన్ని అయితే కామెంట్ చేసి చెప్పండి నాకు. సో నేను ఏదైనా తెలుసో తెలియక పొరపాట్లు చేసి ఉంటే మళ్ళీ ఆ మిస్టేక్స్ జరగకుండా అయితే చూసుకుంటానండి. సో నెక్స్ట్ ఈ అరటి గెలలు, అరటి మాన్లు గురించి మీకు కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. ఈ అరటి మాన్లేమో మా లాండ్రీ దగ్గర సైట్లో ఉంటాయండి. చాలా ఉన్నాయి కదా మనకి. నేను మీడియం సైజ్ తెమ్మంటే మా మురళి ఏమో పెద్ద పెద్ద మాన్లు తెచ్చేస్తాడు. ఇవి చూడండి ఇలా పెట్టింటే ఇవి పెట్టడానికి చాలా కష్టపడ్డాం అనమాట. మార్నింగ్ ఆకులు చూడండి రూమ్లో ఆ వారి నుంచి ఈ మూల నుంచి ఆ మూలకు ఉన్నాయన్నమాట ఒక్కొక్క ఆకులు. బట్ హైలైట్ ఏంటంటే ఈ డెకరేషన్కి అంత పెద్దవే సెట్ అవుతున్నాయి అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా తెచ్చాడు. నేను చెప్పలేదు ఇంత పెద్దవి తెమ్మని. నేను మీడియం సైజ్ తెమ్మంటే చాలా పెద్దవి తెచ్చాడు. అక్కడికి కొద్దిగా కట్ చేసాంలేండి కింద వైపున. అయినా ఇవే పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి అన్నమాట. నేను మార్నింగ్ 4కి లేసి స్నానం చేసి ఎంత కష్టపడి ముగ్గు వేశానో ఆ ముగ్గుని వేసిన 1 అవర్కి ఈ అరటి మానలు తెచ్చి చెరిపేశారు వీళ్ళు. ఏంట్రా ఇది మురళి అని అరిస్తే, ముగ్గే కదా మేడం మళ్ళీ వేసేసుకోవచ్చులే అంటాడు ఈజీగా. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ పూజ చేసే టైం అయింది. సో మళ్ళీ దీపారాధన చేసుకొని కొత్త ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టి మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో ఇది అండి ఇవాళ వ్లాగ్ వచ్చి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి. కిందనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పంపించే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా అయితే మీకు అందుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ అన్నిటిని చూడొచ్చు అనమాట. సో ఫైనల్గా ఒకసారి అమ్మవారిని అయితే చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో కదా. ఇదిగోండి ఇవైతే గోల్డ్ కాయిన్స్ అండి. ఇవి ఈ చెంబు అన్నమాట. నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను ప్రతిదీ. ఇక్కడేమో ఒక గోల్డ్ కాయిన్ మిస్ అయిందండి. కొంచెం టెన్షన్గా ఉంది ఎక్కడ పడిపోయిందో ఏంటో అని. బట్ అక్కడే ఉంటుందిలే అని అయితే ధీమాతో ఉన్నాము. అమ్మవారిని కదిలించినప్పుడు అయితే సాగనంపినప్పుడు అయితే ఆ కాయిన్ వెతుక్కోవాల్సి ఉంటుంది. సో ఇంకా రిమైనింగ్ ఈ ఫ్లవర్స్ అన్నీ నేను ఆన్లైన్లో తెప్పించానండి. మీకు ఆల్రెడీ చూపించాను, కొన్ని చూపించలేదు అనుకుంటా. అవి కూడా మీకు రీల్స్లో చూపిస్తానండి తర్వాత. యాక్చువల్గా ఈ డెకరేషన్ మొత్తం నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేశానండి, వితౌట్ ఎనీ హెల్ప్ అనమాట. ఎవరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే ఈ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అమ్మవారి శారీ కట్టడం కావచ్చు, మొత్తం నేనే చేశాను అనమాట. కొంతమంది ఫ్రెండ్స్ అయితే రెడీమేడ్ అమ్మవారా అలా తెచ్చి పెట్టావా అని అడిగారు. బట్ కాదు, నా చేతులతోనే నేనే కట్టానని చెప్పాను. అందరూ షాక్ అనమాట. నువ్వు కట్టావా ఇంత బాగా ఎలా కట్టావు అనేసి అందరూ షాక్ అయ్యారు. బట్ నెక్స్ట్ ఇయర్కి అయితే రెడీమేడ్ అమ్మవారిని తెచ్చి పెడదామా అని అనుకుంటున్నాను. బట్ చూడాలి. మా హస్బెండ్ కూడా తిట్టారనమాట, అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది, ఏదైనా కొంచెం ఈజీగా సింపుల్గా అయిపోయేటట్టు చూసుకోవాలి, హార్డ్ వర్క్ ఎందుకు చేస్తావు అని మా ఆయన కూడా నన్ను కొంచెం దెబ్బలాడారండి. యాక్చువల్గా ఆయన మార్నింగే వచ్చారు, ముందే చెప్పింటాడు అనుకుంటా. బట్ ఆయన ఊరికి వెళ్ళారని చెప్పాను కదండి. నా కోసం ఈ పూజ, ఈ వ్రతం కోసమని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి అయితే వచ్చారు. నైట్ చెన్నైకి వెళ్ళి అక్కడే స్టే చేసి నైట్ అంతా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎక్కి ఇక్కడికి వచ్చారనమాట. ఫ్లైట్స్ ఎక్కడ ఏమీ దొరకట్లేదని చెప్పి. సో ఇది అండి వాళ్ళ వ్లాగ్ అయితే. మా ఇంటి మహాలక్ష్మి అయితే ఇలా ఉన్నారు. మా ఇంటి వ్రతము పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను. మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నానండి. నేనైతే చాలా బాగా చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్లో అయితే కలుసుకుందామండి. అప్పటి వరకు బాయ్ బాయ్.